ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం ఉద్యోగుల్ని తీవ్రంగా మోసం చేయడమే కాకుండా మేము మోసపోయామని చెప్పి రోడ్డెక్కి వారి బాధలు తెలియజేస్తున్న ఉద్యోగుల మీద విపరీతమైన దుష్ప్రచారం చేస్తుంది. ఉద్యోగులంటే కేవలం లంచగొండలని, ఉద్యోగులంటే లక్షల లక్షల జీతాలకు అలవాటు పడిపోయిన వాళ్ళని, ఉద్యోగస్తులంటే సోమరిపోతులని ఈ రకమైన ప్రచారం వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా ద్వారా అలాగే టీవీ9 లాంటి మీడియా ద్వారా వాళ్ళు విచ్చలవిడిగా ప్రచారం చేస్తున్నారు. టీచర్స్ ని కూడా చాలా అగౌరవంగా మాట్లాడుతున్నారు. అయితే మేము టీచర్స్ కి మహాసేన నుంచి ఈ ఉద్యోగులకి మేము చేసే మా సపోర్ట్ ఏంటంటే, మీ మీద జరుగుతున్న దుష్ప్రచారం ఏదైతే ఉందో ఆ దుష్ప్రచారాన్ని తిప్పుకోవటం అనేది ఈ రోజు నుంచి మహాసేన చేయబోతుంది. ఎందుకు వాళ్ళు మీ మీద దుష్ప్రచారం చేస్తున్నారంటే, మీకు ప్రజల మద్దతు రాకుండా ఉండటానికి. మీకు అన్యాయం జరిగిందని మీరు రోడ్లు ఎక్కుతున్నారు. ప్రజలందరూ అది గమనించి, అరే గవర్నమెంట్ ఉద్యోగుల్ని అలాగే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల్ని ఎంత దారుణంగా హింస పెడుతుందా ఈ గవర్నమెంట్ అని ప్రజలు ఎక్కడైతే మీకు మద్దతు చేసేస్తారో, మీకు సపోర్ట్ చేస్తారో అని మీ మీద ఈ రకమైన తప్పుడు ప్రచారం, బురద జల్లడం అనే కార్యక్రమం ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేస్తుంది. అయితే అసలు ఉద్యోగులు అంటే ఎవరు? ఇప్పుడు వైసీపీ సోషల్ మీడియా అలాగే కొన్ని మీడియా ఛానల్ చెప్తున్నట్టు ఉద్యోగులంటే నిజంగానే సోమరిపోతులా, ఉద్యోగులంటే సంతకం పెట్టడానికి డబ్బులు తీసుకునేవాళ్ళ, ఉద్యోగులంటే లక్షల లక్షలు సంపాదించేవాళ్ళ? కాదండి. ఉద్యోగులంటే మొన్న కోవిడ్ పాండమిక్ సిచ్యువేషన్ వచ్చింది. చాలా మంది ప్రాణాలు అరిచేతుల్లో పెట్టుకుని బ్రతికాం. మనలాంటి వాళ్ళందరం కూడా ఇళ్లలో తలుపులు వేసుకుని అసలు ఇంటి బయటకు కూడా వెళ్లకుండా ఉన్నాం. చాలా ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ కానీ ప్రైవేట్ హాస్పిటల్స్ కానీ అన్ని బంద్ చేశారు, మేము ఎవరికి వైద్యం చేయమని. రాజకీయ నాయకులు ఏదో అసలు ఎక్కడన్నా భూతార్థం పెట్టి ఎదుగుదామన్నా సరే ఎక్కడ కనపడలేదు. అలాంటి టైంలో కూడా ప్రాణాలు పోతాయని తెలిసి కూడా మనందరి ప్రాణాలు కాపాడడానికి వైద్యం అందించారు చూడండి, వాళ్ళ ఉద్యోగులు. వాళ్ళ ప్రాణాలు సైతం లెక్క చేయకుండా ఎంతో మంది చనిపోయారు. హెల్త్ డిపార్ట్మెంట్ లో ఎంతో మంది మన కోసం ప్రాణాలు అర్పించేశారు వాళ్ళ ఉద్యోగులు. ఆ టైంలో ఈ శానిటైజేషన్ చేయడానికి శానిటరీ స్టాఫ్ అంటే పారిశుద్ధ్య కార్మికులు వాళ్ళు చూడండి, మనం అందరూ ఇళ్లలో ఉన్నా సరే వాళ్ళు బ్లీచింగ్ జల్లుతూ అలాగే ఆ చుట్టుపక్కల ఉన్న ఈ వ్యర్థాలన్నింటినీ కూడా క్లియర్ చేస్తూ మొత్తం వాళ్ళ ప్రాణాలను కూడా పణంగా పెట్టి చేశారు చూడండి వాళ్ళ ఉద్యోగులు. ఆ టైంలో ఎవరైనా తెలియక బయట తిరిగితే ఈ కోవిడ్ ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అయిపోద్దని వాళ్ళ ప్రాణాలను పణంగా పెట్టి కాపలా కాశారు చూడండి పోలీసులు, వాళ్ళు ఉద్యోగులు. అంటే ప్రజల ప్రాణాల మీదకి వచ్చినప్పుడు వాళ్ళ ప్రాణాలు అడ్డేసి నిలబడేవాళ్ళు ఉద్యోగులు. ఈ రోజున రాజకీయ నాయకులు చాలా పెద్ద పెద్ద కబుర్లు చెప్తున్నారు ఉద్యోగుల మీద, ఉద్యోగులకు అత్యాస పెరిగిపోయిందని రకరకాల మాటలు మాట్లాడుతున్నారు. ఈ రాజకీయ నాయకులు, ఈ పనికిమాల రాజకీయ నాయకులు ఏ ఒక్కడు కూడా రోజున బయట కనపడలేదు. ప్రజలు చనిపోతున్న రోజుల్లో మన కోసం ప్రాణాలు ఇచ్చేవాళ్ళండి ఉద్యోగులంటే. ఉద్యోగులు మనకు శత్రువులు కాదు. ఆంధ్ర ప్రాంత ప్రజలకి తెలంగాణ ప్రజలకి ఉద్యోగులు శత్రువులు కాదు. అవసరమైతే మన ప్రాణానికి వాళ్ళ ప్రాణాలు అడ్డేసేవాళ్లే ఉద్యోగులు. అయితే ఇంకా ఈ ఉద్యోగులు అంటే వీళ్ళు చేసే పనులు ఏంటనేది కొన్ని విషయాలు మీకు తెలియజేస్తాం. ఈరోజు మనం అన్నం తింటున్నాం అంటే దానికి కారణం రైతు. రైతనే అందరికీ తెలుసు, రైతే రాజు అంటాం, రైతుని చాలా గౌరవిస్తాం మనం. కానీ ఆ రైతుకి పంటకి సరైన సమయంలో వాటర్ సప్లై చేసే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఒకటి ఉంది ప్రభుత్వంలో. వాళ్ళు ఆ సమయానికి గనక ఆ వాటర్ అక్కడ రిలీజ్ చేయకపోతే పంట మనకు తింటుండదు. ఆ వాటర్ సమయానికి సప్లై చేసి మనకి తిండి తినడానికి పరోక్షమైన కారకులయ్యేవాళ్ళు కూడా ఉద్యోగులు. ఉద్యోగులు తక్కువ అంచనా వేయొద్దండి. ఎందుకంటే మనం ఉదయం లేచినప్పుడు మన స్నానం చేయడానికి బాత్రూమ్కి వెళ్ళినప్పుడు వాటర్ రాలేదనుకోండి ట్యాప్లో నుంచి, అసలు ఆ రోజంతా మన ఇంటిల్లపది ఎంత బాధపడతాం, ఎంత ఆ గందరగోళంగా ఉంటుందో సార్ ఊహించండి. మనకు ఆ పరిస్థితి కల్పించకుండా మనకి సమయానికి వాటర్ సప్లై చేసేవాళ్ళు కూడా ఉద్యోగులే. ఈ ప్రభుత్వ ఉద్యోగులు కానీ అవుట్సోర్సింగ్ కానీ కాంట్రాక్ట్ కానీ ఈ ఉద్యోగుల వల్లే మనకి సక్రమంగా కనీసం తాగటానికి మంచినీళ్ళు సమయానికి వస్తున్నాయంటే దానికి కారణం ఉద్యోగులు. మనం ఏదైనా రాత్రి సమయంలో కరెంటు పోతుంది, కరెంటు పోయినప్పుడు చిన్నపిల్లలు ఏడ్చేస్తా ఉంటారు, ఫ్యాన్ తిరగదు, ఒక్కపోసేస్తా ఉంటుంది, అరే కరెంట్ లేదు ఏంటి పరిస్థితి అని ఇంట్లో కూడా మనం బాధపడుతూ ఉంటాం. కానీ అర్ధరాత్రి 12 అయినా 1 గంట అయినా సరే వచ్చి ఆ ఏ పోల్ అయితే ఆ పోల్, ఏ ట్రాన్స్ఫార్మర్ అయితే అక్కడికి వెళ్ళి దాన్ని బాగు చేసి దాన్ని సక్రమంగా చేసి కరెక్ట్ గా మనకు పవర్ సప్లై మన అందరం ప్రశాంతంగా పడుకోవడానికి వాళ్ళు రాత్రనక పగలనక కష్టపడుతున్నారు చూడండి ఎలక్ట్రిసిటీ ఉద్యోగులు. అది ఉద్యోగులు అంటే. ఇంకా మనకు తెలియని చాలా ఉంటాయండి. ఈ రోజున 1 గంట సేపు ట్రాఫిక్ కానిస్టేబుల్ లేకపోతే కొన్ని వందల వేల యాక్సిడెంట్లు జరిగి వేల మంది చనిపోతారు.
అంతమంది ప్రాణాలు కాపాడేది ఎవరు? ట్రాఫిక్ కానిస్టేబుల్స్ రూపంలో ఉన్న, ట్రాఫిక్ పోలీసుల రూపంలో ఉన్న ఉద్యోగులే కదా. చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. ఉద్యోగులు మనం తక్కువ అంచనా వేయొద్దండి. మనం చిన్నప్పుడు పుట్టిన దగ్గర నుంచి వాళ్ళు దిద్దించే దగ్గర నుంచి మనకు ఉద్యోగం వచ్చేదాకా మనకు విద్యాబుద్ధులు నేర్పించే ఉపాధ్యాయులు ఉద్యోగులు. అలాంటి ఉద్యోగుల్ని ఈ రోజున ఆంధ్ర ప్రాంత ప్రజలకు ఒక శత్రువులుగా క్రియేట్ చేసి వీళ్ళు డబ్బులు అధిక జీతాల కోసం లేకపోతే అత్యాశ కోసం వీళ్ళు రోడ్ల మీద ఎక్కి వీళ్ళ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుతున్నారని దుష్ప్రచారం చేస్తున్నారు. ఎంత సిగ్గు లేకుండా బతుకుతున్నారండి రాజకీయ నాయకులు. ఇదే రాజకీయ నాయకుడు ఎలక్షన్ లో పోటీ చేయాలంటే సర్టిఫై చేయాల్సింది అదే ఉద్యోగి. ఇతను ఎలక్షన్ లో నామినేషన్ చేయాలంటే ఎన్ఓసి ఇవ్వాల్సింది అదే పోలీసు ఉద్యోగి. నువ్వు బతుకున్నావని చెప్పాలంటే ఆ ఉద్యోగి సంతకం ఉండాలి. నువ్వు చచ్చిపోయావని చెప్పాలన్నా ఆ ఉద్యోగి సంతకం ఉండాలి. ఇక్కడ గవర్నమెంట్ అంటే ఉద్యోగులే. ఈ రాజకీయ నాయకులు సీఎంలో పిఎంలో వీళ్ళు వస్తారు పోతారు, కానీ పర్మనెంట్ గా గవర్నమెంట్ ఇక్కడ రన్ చేస్తున్నది ఎవరైనా ఉన్నారంటే వాళ్ళు ఉద్యోగులండి. ఆ ఉద్యోగుల వల్లే ఈ రోజున 146 కోట్ల మంది ప్రశాంతంగా బతకగలుగుతున్నాం. ఒక సీఎం లేకపోయినా పిఎం లేకపోయినా ఈ సిస్టమ్ అంతా పర్ఫెక్ట్ గా నడుస్తుంది. దానికి కారణం ఉద్యోగులు. అదే ఉద్యోగులు లేకుండా సీఎంని పిఎంని రన్ చేసి చూడమనండి. ఎందుకండి ఈ రోజున ఈ రాజకీయ నాయకులు మేము పెద్ద తురుంకాలం అని చెప్తున్న వేళలో ఒక్కసారి బయటికి సెక్యూరిటీ లేకుండా అదే పోలీసు ఉద్యోగులు లేకుండా బయటికి రమ్మనండి, ప్రజలు చెప్పులతో కొడతారు. అంటే ఒక అవినీతి పరుడు కోసం ప్రాణం కోల్పోయే నీతిపరుడే ఉద్యోగి పోలీసుల రూపంలో. ఇప్పుడు మావోయిస్టులు టెర్రరిస్టులు ఉన్నారు, వాళ్ళు అటాక్ కామన్ పీపుల్ ఎప్పుడు చేయరు, టెర్రరిస్టులు చేస్తారు. కానీ మావోయిస్టులు ఎప్పుడు కూడా రాజకీయ నాయకులనే టార్గెట్ చేస్తారు. ఆ రాజకీయ నాయకులు ప్రాణాలు కాపాడడం కోసం, అవినీతి పరులైన రాజకీయ నాయకుల ప్రాణాలు కాపాడడం కోసం నీతి పరులైన పోలీసులు ఎంతో మంది ప్రాణత్యాగం చేశారు. అది ఉద్యోగులంటే. వాళ్ళ కష్టంతో గవర్నమెంట్ నడుస్తూ ఈ ఎమ్మెల్యేలు మంత్రులు ముఖ్యమంత్రులు ఏదో మీరేదో ఉద్ధరించినట్టు మీ ఏదో బిల్డప్ ఏంటి నాకు అర్థం కాదు. కష్టం అంతా ఉద్యోగులది. ఈ రోజున ఈ సొసైటీ అంతా పర్ఫెక్ట్ గా రన్ అవుతుందంటే దానికి కారణం ఉద్యోగులు. ప్రతి చిన్న విషయానికి రెవెన్యూ ఉద్యోగులు లేకపోతే ముందుకు నడదు. నువ్వు ఇల్లు కట్టుకోవాలంటే ఆ మున్సిపాలిటీ వాళ్ళు లేకపోతే అక్కడ ఉన్న పంచాయతీ వాళ్ళు అందులో ఉన్న ఉద్యోగులు వాళ్ళు ఒక సంతకం పెడితేనే కానీ నువ్వు ఇల్లు కూడా కట్టలేవు. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లిలో కట్టారు ప్యాలెస్. గవర్నమెంట్ ఎంప్లాయీస్ సంతకం లేకుండా కట్టగలమో చూడమనండి. అతను ముఖ్యమంత్రి కట్టగలడా? ప్రధానమంత్రి పిఎం కట్టగలడా ఒక ఎంప్లాయీ సంతకం లేకుండా? ఎంప్లాయీస్ అంటే ఈ రాజకీయ నాయకుల తలరాతను కూడా తిరగరాసేవాళ్ళు. ఇప్పుడు ఎందుకు మన జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి శుక్రవారం కోర్టు దగ్గరికి వెళ్లి ఆ జడ్జి గారు ముందు చేతులు కట్టుకుని నిలబడుతున్నారు. ఎవరా జడ్జి గారు? ప్రభుత్వ ఉద్యోగి. ఉద్యోగుల ముందు రాజకీయ నాయకులు కూడా చేతులు కట్టుకుని నిలబడే పరిస్థితి ఉంది ప్రోటోకాల్ ఇక్కడ. అయితే కొంతమంది ఉద్యోగులు లంచాలకు అలవాటు పడో లేకపోతే భయంతోనో స్వార్థంతోనో ఈ ఉద్యోగ వ్యవస్థను మొత్తం తీసుకెళ్లి ఈ రాజకీయ నాయకులకి చులకం చేసేశారు. అందుకని ఈ రోజున ఉద్యోగుల పట్ల రాజకీయ నాయకులు ఎంత కామెడీ చేయగలుగుతున్నారు. లేకపోతే వీళ్ళంతా వీళ్ళ బతికెంత, వీళ్ళ ఆయుష్ ఎంత? 5 సంవత్సరాల పదవీ కాలం. ఈ 5 సంవత్సరాల పదవీ కాలంలో వీళ్ళు ఉద్యోగులు డామినేట్ చేయటం ఏంటి? చాలా జాగ్రత్తగా గమనించాలి. ఉద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగులే ప్రభుత్వాన్ని రన్ చేసేది, ప్రజలందరికీ కూడా సమయానికి అన్ని సక్రమంగా వచ్చేది ఏర్పాట్లు చేసేది ఉద్యోగులు. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి రావడంతో ఓ పేపర్ పట్టుకుని చదువుతూ ఉంటారు. ఎప్పుడైనా చూసారు లేదు? జగన్మోహన్ రెడ్డి గారే కాదు, పేర్ని నాని గాని కొడాల నాని బూతులు ఆడేటప్పుడు తప్ప ఉన్న అన్నిసార్లు కూడా పేపర్ చదువుతూ ఉంటాడు. ఆ పేపర్లో ఉన్నాయి చెప్తూ ఉంటారు మైక్ ముందుకు వచ్చి, ప్రెస్ ముందుకు వచ్చి. ఆ పేపర్ని ఆ నోట్స్ ప్రిపేర్ చేసింది ఒక ఉద్యోగి. ఆ ఉద్యోగి లేకపోతే వీళ్ళు ఏం మాడతారో వీళ్ళకే తెలియదు. వీళ్ళ కళ్ళున్న గుడ్డోళ్లే ఆ ఉద్యోగులు అనేది. లేకపోతే వీళ్ళు వెనకాల ఉద్యోగులంటే మేధావులండి. 15 నుంచి 20 సంవత్సరాలు చదువుకుని కాంపిటేటివ్ ఎగ్జామ్లకి అర్థమెటిక్ అని, జనరల్ నాలెడ్జ్ అని ఇలా రకరకాలుగా ప్రిపేర్ అయ్యి కొన్ని వేల మందిలో కాంపిటేట్ అయ్యి విజయం సాధించేవాడు ఉద్యోగం అంటే. కానీ రాజకీయ నాయకుడు బ్యావర్స్కి ఎవడన్నా సీట్ ఇస్తే దాంట్లో నిలబడి ఆ గాల్లో నెగ్గేసి మేము పోటుగాళ్ళు అని చెప్తారండి. ఉద్యోగికి రాజకీయ నాయకుడికి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా. అలాంటి రాజకీయ నాయకులు ఈ రోజున ఉద్యోగుల్ని ప్రజలకి దూరం చేసే పరిస్థితి, ప్రజల్లో వాళ్ళకి చెడ్డ పేరు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారంటే ఎంత సిగ్గుచేటిది. చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. కొంతమంది వాళ్ళ మీద ఇప్పుడు చేసే కొన్ని ఆరోపణలు ఏంటంటే ఉద్యోగులు వ్యాపారాలు చేస్తున్నారు, సైడ్ బిజినెస్ చేస్తున్నారు. ఏమయ్యా, ఒక ప్రజాప్రతినిధిగా ప్రజా సేవకుడిగా వచ్చిన ఒక ఎమ్మెల్యే, ఒక మంత్రి, ఒక ముఖ్యమంత్రి వాళ్ళు పదవులు అనుభవిస్తేనే పక్క నుంచి బోల్డెన్ వ్యాపారాలు చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ కి మన జగన్మోహన్ రెడ్డి గారు భారతీ సిమెంట్స్ ఉంది, సాక్షి మీడియా ఉంది, సాక్షి ఛానల్ ఉంది.
ఇలాగా వీళ్ళు సైడ్ బిజినెస్లు చేసుకోవచ్చు. ప్రజల సొమ్ముతో అంతెత్తికెదిగి ప్రజల సొమ్ముతో ఈ అధికారాన్ని అడ్డు పెట్టుకుని రకరకాల కంపెనీలు పెట్టుకుని వాళ్ళు వ్యాపారాలు చేసుకోవచ్చు. కానీ ఒక ప్రభుత్వ ఉద్యోగి ఒకవేళ ఇన్కమ్ సరిపోకో, లేకపోతే ప్రభుత్వ ఉద్యోగి అంటే చాలా జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు ఒక ఆటో తోలుకునే తమ్ముడు ఉన్నాడు అనుకోండి, ఆయన మీద ఆ తండ్రి, తల్లి, అన్న, తమ్ముడు వీళ్ళందరూ ఆధారపడరు. అరే ఆటో తోలుకున్నాడు, ఆడు మనల్ని ఏం చూస్తాడులే అనుకుని ఆయన ఫ్రీగా వదిలేస్తారు. కానీ ఒక ప్రభుత్వ ఉద్యోగిని అలా వదలరు. ఆడు గవర్నమెంట్ ఉద్యోగం చేస్తాడు కదా, మనల్ని చూస్తాడు కదా అని ఆశలో ఉంటారు వాళ్ళు. ఈ ప్రభుత్వ ఉద్యోగి కూడా అందరి బాధ్యతను ఎత్తిమీద వేసుకుంటాడు. నాకు గవర్నమెంట్ జాబ్ ఉంది, చెల్లికి నేనే పెళ్లి చేయాలి, అక్కకి నేను పెళ్లి చేయాలి, అమ్మని చూసుకోవాలి, నాన్న హాస్పిటల్ తీసుకెళ్లాలి, ఇలా బాధ్యతలన్నీ ఆడి మీద వేసుకుంటాడు. కాబట్టి ₹1,00,000 జీతం వచ్చినా సరిపోదు. సరిపోనప్పుడు న్యాయంగా ఒక LIC ఏజెంట్ గానో లేకపోతే ఒక రియల్ ఎస్టేట్ ఏజెంట్ గానో వాళ్ళ న్యాయంగా సంపాదిస్తుంటే దాని తప్పే ఉంది అందులో? అన్యాయమైన అక్రమమైన వ్యాపారాల్లో, డ్రగ్స్ బిజినెస్ లో, గంజాయి బిజినెస్ చేసే రాజకీయ నాయకుల్ని మీరు వెనకేసుకొస్తూ న్యాయంగా బ్రతుకుతూ ట్యాక్సులు కడుతూ న్యాయంగా వేరే వ్యాపారం చేసుకుంటే అది తప్పరా? అది సిగ్గు లేకుండా ఎలా ప్రచారం చేస్తున్నారంటే ఉద్యోగులు అంటే వాళ్ళు ఏమైనా బానిసలా? ఇక ఈ ఉద్యోగం చేసేవాడు ఇది మాత్రమే చేయాలి, జీతం సరిపోయినా దీంతో నువ్వు చావాలి, నువ్వు వేరేగా సంపాదించుకోవడానికి వీలేదని చెప్పడానికి మీరెవర్రా? పనికి మాలిన వల్ల మీకు సంబంధం ఏంట్రా? మీరు ఎన్ని తప్పుడు వ్యాపారాలు చేయకపోతే 5 సంవత్సరాల మీ టర్మ్ లో అన్ని 100,000 కోట్లు ఎలా సంపాదించగలుగుతున్నారు? అన్ని 100,000 కోట్లు మీరు సంపాదిస్తూ ఒక ప్రభుత్వ ఉద్యోగం 30 సంవత్సరాలు పనిచేసినోడు వాళ్ళు ₹1,00,000 జీతం వస్తుందని ఏడుస్తున్నారంటే ఎంత సిగ్గు లేకుండా బతుకుతున్నారు మీరు. ఇంకో మాట ఏమంటారు? గవర్నమెంట్ టీచర్లు వాళ్ళ పిల్లల్ని ప్రైవేట్ స్కూల్లో చదివిస్తున్నారు. ప్రైవేట్ స్కూల్లో ఎందుకు చదివిస్తున్నారు అని అడుగుతున్నారు. అదవల్లరా? మరి గవర్నమెంట్ టీచర్ అంటే ఒక ఉద్యోగి, ఆ టీచర్ మీద MVO ఉంటుంది, ఆయన DO ఉంటాడు, DO మీద ఈ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లు అందరూ ఉంటారు. ఆ ఒక ప్రభుత్వ ఉద్యోగి వాళ్ళ పిల్లల్ని ఒక ప్రైవేట్ స్కూల్లో చదివించింది అనుకుందాం. అదే మీ దృష్టిలో తప్పు అయితే మరి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ పిల్లల్ని ఎక్కడ చదువుతున్నారా? జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ పిల్లల్ని ఇక్కడున్న ప్రైవేట్ స్కూల్ కూడా సరిపోలేదు ఆయనకి. ఆయనంటే ఆయన ఒకటే కాదు, అలాంటి రాజకీయ నాయకులు అందరూ వాళ్ళ పిల్లల్ని అమెరికాలోనూ ఇంగ్లాండ్లోనూ చదివిస్తారు. మరి ఈ వీళ్ళ చేసిందే తప్పు అయితే మరి వాళ్ళు చేసేది ఏంటి? వాళ్ళు చేసింది ఇంకెంత పెద్ద తప్పు. అది కూడా వీళ్ళు గవర్నమెంట్ స్కూల్ టీచర్ ప్రైవేట్ స్కూల్లో ఎందుకు చదివిస్తుందో తెలుసా? ప్రైవేట్ స్కూల్లో బాగా చెప్తారని కాదు, గవర్నమెంట్ స్కూల్లో సిలబస్ కి ప్రైవేట్ స్కూల్లో సిలబస్ కి తేడా ఉంది. కేవలం సిలబస్ వాళ్ళు మాత్రమే. ఇక్కడ మీరు స్టేట్ సిలబస్ అని చెప్పి ఆ అంటే అమ్మ, ఆవు, ఇల్లు, ఏగానే పాఠాలే నడుస్తున్నాయి. ఇక్కడ పక్కనున్న ప్రైవేట్ స్కూల్లో CBSE సిలబస్ అని, ICSE సిలబస్ అని కొత్త సిలబస్లు వచ్చి పిల్లలు షాక్ అయిపోతుంటే ఇక్కడేమో ఇదే పాతకాలపు అదే మోస విధానం కొనసాగిస్తున్నారు రాజకీయ నాయకులు. అందువల్ల వేరే సిలబస్ వాళ్ళు షిఫ్ట్ చేస్తున్నారు తప్ప అయ్యే సిలబస్ గవర్నమెంట్ స్కూల్లో పెట్టమనండి, ఖచ్చితంగా వాళ్ళందరూ చదివించకపోతే అడగండి. మీరు అదే పాయింట్కి వస్తే ఒకవేళ ఇక్కడ గవర్నమెంట్ లో ఉన్నారు కాబట్టి మీరు గవర్నమెంట్ స్కూల్లోనే మీ పిల్లలు చదివించండి, మీకు నీరసం వస్తే గవర్నమెంట్ హాస్పిటల్లోనే చేర్చండి అంటున్నారు చాలా మంది గవర్నమెంట్ ఆఫీసర్లు, ఉద్యోగుల విషయంలో. మరి రాజకీయ నాయకులు వర్తించదా? జగన్మోహన్ రెడ్డి గారికి ఇంత చిన్నది గుచ్చుకుంది, చిన్న ముళ్ళు, దాన్ని ఏదో కోడికత్తి అన్నారు. ఎక్కడికి వెళ్ళాడు ఆయన హాస్పిటల్కి? ఆంధ్రప్రదేశ్ లో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్ ఒకటి కూడా సరిపోలేదు ఆయనకి. హైదరాబాద్ లో ఉన్న ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళాడు. నిన్న కాక మొన్న ఈ విజయసాయి రెడ్డి కరోనా వస్తే ఆంధ్రప్రదేశ్ లో ఎంతో మంది కరోనా వచ్చింది, ఎంతో మంది కరోనాని ఇక్కడ ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్ తగ్గించాయి. కానీ ఇతనికి ఇక్కడ ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్ సరిపోలేదు, హైదరాబాద్ లో ఉన్న అపోలోకి పోయాడు. ఏరా మీకు వర్తించదా నీతులు? మీ నాయకులకు వర్తించవా? మీరు ఇక్కడున్న ఎంప్లాయీస్ ని, ఇక్కడున్న డాక్టర్లని అడుగుతున్నారు, మీరు ఎందుకు గవర్నమెంట్ హాస్పిటల్లో చేసుకోవట్లేదు? గవర్నమెంట్ హాస్పిటల్ సరైన ఎక్విప్మెంట్ ఇచ్చి చావరం ఇదే రాజకీయ నాయకులు. సరైన ఎక్విప్మెంట్ కానీ మందులు కానీ ఏమీ లేకపోతే ఆ గవర్నమెంట్ హాస్పిటల్లో ఎవరు చేయించుకుంటారు ట్రీట్మెంట్? మీరే చేయించుకోరు కదా. ఇంత సొల్లు కబుర్లు చెప్పే ఈ రాజకీయ నాయకులు, మీ వైసీపీ నాయకులు చేయించుకోరు. మీరు మళ్ళీ ఇంకొకరిని ఎలా చూపిస్తారా? వేలెత్తి నాకు అర్థం కాదు. ఎంత సిగ్గు లేకుండా బతుకుతున్నారు. ఇలా చెప్పుకుంటూ వెళ్తే ప్రభుత్వ ఉద్యోగులు లేకపోతే ఈ ప్రభుత్వం లేదు, ఈ ప్రజలు లేదు. రాజకీయ నాయకులు లేకపోయినా చాలా చాలా సుఖంగా బతకగలుగుతాం. కానీ ప్రభుత్వ ఉద్యోగులు లేకపోతే జీవితాలు అధోగతి పాలైపోతాయి, అగమ్య గోచరం అయిపోతుంది మన పరిస్థితి. ఇప్పటికన్నా నేను చెప్పేది ఏంటంటే, ఒక ప్రభుత్వ ఉద్యోగం తలుచుకుంటే ఒక ఎమ్మెల్యే, మంత్రి, సీఎం అవ్వగలడు. కానీ ఒక సీఎంఓ లేకపోతే ఎగ్జాంపుల్ మన పేరుని నాని గారు ఉన్నారు, ఆయన కానిస్టేబుల్ అవ్వమనండి, హైట్ సరిపోడు, పరిగెట్టలేడు, ఎగ్జామ్ రాయలేడు, చదవలేడు, కానీ అతను మంత్రి అయిపోగలడు. స్వతంత్రం ఎప్పుడు వచ్చిందో తెలియని పేరుని నాని మంత్రి అయిపోగలడు, కానీ ఒక అటెండర్ రావలేడు. స్వతంత్రం ఎప్పుడు వచ్చిందో తెలియని వ్యక్తి ఒక అటెండర్ గా కూడా పనిచేయడు.
అంటే ఉద్యోగులకు ఉన్న స్టామినా అది. ఇప్పుడు నిరక్షరాస్యత అనే మాట పలకలేని వ్యక్తి సీఎం అయిపోవచ్చు జగన్మోహన్ రెడ్డి గారి లాగా. నిరారక్షత అంటాడు ఆయన. కానీ నిరక్షరాస్యులు ఎవరు కూడా ఒక క్లాస్ 4 ఎంప్లాయ్ కూడా అవ్వలేడు. ఉద్యోగుల క్యాపబిలిటీ అది. ఒక ఉద్యోగం సంపాదించడం అంటే అంత ఆషామాషి విషయం కాదు. అందరూ అనుకున్నట్టు ఉద్యోగుల్లో లంచగొండ్లు మహా ఉంటే 5% ఉన్నారు, వాళ్ళని నేను వ్యతిరేకిస్తాను. కానీ రాజకీయ నాయకుల్లో లంచగొండులు 90% ఉంటారు. 5% ఉన్న వాళ్ళందరినీ మీరు ఈ రోజున అవినీతి పరులు అంటే 90% ఉన్న మిమ్మల్ని ఏమనాలి మేము? సిగ్గు లేకుండా మన ఉద్యోగుల మీద అవుట్ సోర్సింగ్ వాళ్ళు కూడా పీఆర్సీ ఇచ్చేవాడినారు. 15,000 చేశారట జీతం. 15,000తో జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబాన్ని కానీ, పేర్ని నాని గారి కుటుంబాన్ని కానీ, కొడాల నాని గారి కుటుంబాన్ని కానీ ఒక్కరోజు కుటుంబం వెళ్ళి టిఫిన్ చేసి రండి, మీకు ఎంత అవుతుందో. ఒక్కరోజు టిఫిన్కి అయ్యే ఖర్చుతో ఒక అవుట్ సోర్సింగ్ వ్యక్తి కుటుంబాన్ని నెల రోజులు పోషించుకోవాలని చెప్తున్నారు మీరు. ఇదేనా మీరు చేసే న్యాయం ఉద్యోగులకి? ఎంత దారుణంగా ఉద్యోగుల్ని మోసం చేసిందే కాకుండా మళ్ళీ వాళ్ళ మీద తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఖచ్చితంగా ఉద్యోగులకి మహాసేన నుంచి మేమిచ్చే సపోర్ట్ ఇదే. మీ మీద వచ్చే ప్రతి రకమైన ఆరోపణని, ప్రతి రకమైన బురదని కడిగే కార్యక్రమం మేము మీ తరపున చేస్తాం, మేము అనుకుంటాం. ఖచ్చితంగా మహాసేన మీ పోరాటంలో సపోర్ట్ చేస్తుందని తెలియజేస్తూ